నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ ఆఫీషియల్ ఫస్ట్ తెలంగాణలో ప్రొటెస్ట్ అనేది నిర్వహిస్తుంది. నీట్ పేపర్ సంబంధించి లీకేజ్ ఏదో దానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్ వేదికగా నిరసన తెలుపుతున్న పరిస్థితి. కంప్లీట్ ఓవరాల్ దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలపాలని చెప్పేసి ఆల్రెడీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఆల్రెడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ లో ప్రొటెస్ట్ జరుగుతుంది. మాట్లాడడానికి చాలా వరకు విద్యార్థి సంఘాలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం మనకు DYFI ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఏం చెప్తారు ఈ ప్రొటెస్ట్ గురించి? వాస్తవంగా ఈ దేశంలో నీట్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. దాని విషయంలో నరేంద్ర మోడీ దేశ ప్రధాని ఈ దేశ విద్యార్థి లోకానికి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ మేక్ ఇన్ ఇండియా అనే పేరుతోటి లీక్ ఇన్ ఇండియా అనే పేరుతోటి ఇవాళ కొనసాగుతా ఉంది. కాబట్టి నీట్ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 25 లక్షల మంది విద్యార్థుల జీవితం చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నది. కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి, నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి. తక్షణమే కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆందోళన గత అనేక రోజులుగా కొనసాగుతా ఉంది దేశవ్యాప్తంగా. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నీటి పోరాటానికి మద్దతుగా ఈ ధర్నా చేస్తా ఉందో, DYFI భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, DYFI తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఈ యొక్క ఆందోళనకి మద్దతుగా నిలబడతా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో గతంలో జరిగినటువంటి అనేక సార్లు 10ల సార్లు నీట్ పేపర్ లీకేజ్ అయింది. ఆ సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా SFI, DYFI ఇతర వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలబడ్డాం, పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. తక్షణమే బీజేపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ని బర్తరఫ్ చేయకపోతే, తొలగించకపోతే దీన్ని దేశవ్యాప్తంగా పోరాటంగా మద్దతుగా తెలియజేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ వల్ల అర్హులైనటువంటి లక్షలాది మందికి తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి పేపర్ లీకేజ్ అంటే పేపర్ లీకేజీకి పాల్పడ్డ వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు